నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. మన రామన్న హిట్ కొట్టేశాడు. కంబ్యాక్ బొమ్మ ఇది. మూవీ చూసాక ఒపీనియన్ చెప్పు అని అడుగుతూ ఉంటారు కదా. బ్యూటిఫుల్ ఫిలిం. ఎందుకురా నీకు బ్యూటిఫుల్ అనిపించింది అంటే, మనమంతా సినిమా ఫ్యాన్స్ కదా. ఎవరో ఒక హీరోకి ఫ్యానిజం చేస్తూ ఉంటాం. ఆ హీరో కష్టం మన కష్టం అనుకుంటాం. ఇలా అనుకునే వాళ్ళు ఎవరున్నా ఈ మూవీ చూస్తే ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే ఈ మూవీ అలాంటి ఫ్యాన్స్కి ట్రిబ్యూట్. కథ ఏంటనేది నేను రివీల్ చేయను, కానీ కథలో ఉండే భావం ఇందాక చెప్పినదే. యాక్చువల్లీ స్టోరీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూతో స్టార్ట్ అవుతుంది. తన అభిమాని గురించి హీరో ఎంత తెలుసుకుంటున్నాడో మనం కూడా అంతే తెలుసుకుంటాం. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని సెట్ చేస్తారు. లంకలో 2000s అవుతూ ఉంటుంది స్టోరీ. లంక అంటే మన గోదావరి సైడ్ ఉండే లంకలు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మూవీలో ఈ పోర్షన్స్ చాలా మెయిన్ పాయింట్లో డీల్ చేస్తారు. అండ్ వింటేజ్ మోడ్ కాబట్టి లవ్ స్టోరీలో ఫీల్స్ బాగున్నాయి. భాగ్యశ్రీకి ప్రపోజ్ చేసే సీన్ కానీ, నువ్వుంటే చాలే సాంగ్ కానీ సూపర్. అంతే. రామ్కి స్టార్ ట్యాగ్ ఎనర్జెటిక్ స్టార్ అని పడతా ఉంటుంది. ఈ ట్యాగ్ న్యాయం చేసి చాలా కాలం అయింది, కానీ ఈ మహేష్ బాబు పి అనే మేకర్ ఆ ట్యాగ్కి ఇందులో న్యాయం చేశారు. సైకిల్తో ఫైట్ కానీ, ఎంట్రీ కానీ, ఇంటర్వెల్ కానీ రామ్లో ఎనర్జీ చూస్తాం. మనం దేవదాస్ ఆ టైంలో రామ్లో ఈ టైప్ మాస్ ఎనర్జీ చూసాం కదా. తర్వాత ఆ ఎనర్జీ చాలా సార్లు చూసాం, కానీ ఈ మూవీలో పర్ఫెక్ట్గా యూస్ చేసుకున్నారు. రామ్ పర్ఫార్మెన్స్ కూడా అందుకే నచ్చింది. ఇదే కాదు, చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ ఎపిసోడ్ కూడా ప్రాపర్గా డీల్ చేశారు. ఇంటర్వెల్కి మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేశారు. సెకండ్ హాఫ్లో కొంచెం లంకలో ఉండే జనం కథ మీద స్టోరీ షిఫ్ట్ అవుతుంది. ఒక హీరో తన ఫ్యాన్ని ఎలా ఇన్స్పైర్ చేశాడు, అండ్ ఒక ఫ్యాన్ తన హీరోకి ఏం తిరిగిచ్చాడు, ఈ లైన్ని వెరీ ఎమోషనల్గా ప్రజెంట్ చేశారు. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్కి కూడా మంచి మూమెంట్స్ ఉన్నాయి. సాంగ్స్ బాగున్నాయి. చిన్ని గుండెలో సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. చెప్పాలంటే రామ్ అండ్ భాగ్యశ్రీ పేరు చాలా బాగుంది. ఇద్దరిని ఒక ఫ్రేమ్లో పెడితే కనులోకి ఇంపుగా అనిపించింది. ఈ మహేష్ బాబు పి ముందు ఫిలిం మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి, ఆ మూవీ చాలా సెన్సిబుల్గా ఉంటుంది కదా. ఆ సెన్సిబిలిటీస్ ఈ మూవీలో కనిపించాయి. చూస్తున్నప్పుడు అనుకున్నా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకొక ప్రామిసింగ్ డైరెక్టర్ దొరికేశాడు అని చెప్పి. కొన్ని సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అయితే తోపు అంతే. క్లైమాక్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ నా కళలో హ్యాపీ టీయర్స్ అనమాట, ఆనంద బాష్పాలు వచ్చాయి. మనలో ఉండే ఫ్యాన్ బాయ్కి ట్రిబ్యూట్ ఇచ్చారనిపిస్తుంది. మరి ఇన్ని చెప్పావు, ఉపేంద్ర గురించి చెప్పలేదేంటి అని అడుగుతారు కదా. ఉప్పి ఈ మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఉప్పి మీద ఒక ఫ్రేమ్ పెడితే ఆ ఎమోషన్ కన్వే చేసేస్తారు తను. చెప్పాలంటే నేను ఉపేంద్ర గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఉపేంద్ర గారి రక్త కన్నీరు ఇలాంటి మూవీస్ చూసి పెరిగినవాడిని నేను. ఎస్, మీరు ఉప్పిని చూస్తే మీ ఫేవరెట్ హీరో బొమ్మ అందులో కనిపించింది పక్క. అలా లాస్ట్ షాట్ ఉప్పి నడిచి వస్తుంటే ఉంటుంది భయ్యా, బ్యూటిఫుల్ విజువల్స్తోనే సాగర్ అండ్ సూర్య స్టోరీ చెప్పేశారు. ఆ షాట్ పెట్టిన డిఓపి సిద్ధార్థ్ నూనిని అప్రిషియేట్ చేయాలి. అదే సీన్లో వివేక్ అండ్ మెర్విన్ బీజిఎం కూడా అద్దరిపోయింది, చాలా బాగుంది. భలే హ్యాపీగా ఉంది భయ్యా రామ్ కంబ్యాక్ ఇస్తుంటే. అది కూడా ఇలాంటి మంచి సినిమాతో ఇస్తే బాగా అనిపించింది. ఇన్ని చెప్పావు కదా, మరి మూవీలో ఇష్యూస్ ఏం లేవని మీరు అనొచ్చు. ఇప్పుడు ఇవి చెప్తే ఇవి మైనర్ ఇష్యూస్లా మీరు అనుకోకపోవచ్చు కూడా. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కొంచెం ఇంకా బెటర్ ఉండాల్సింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ప్రొసీడింగ్స్కి ఎక్కువ టైం ఇచ్చారనిపించింది. బట్ ఆ క్లైమాక్స్ ఎంత బాగుందంటే, ఇలాంటి చిన్న ఇష్యూస్ మనకు అసలు గుర్తు ఉండవు కూడా. మూవీ నచ్చిందనే ఫీలింగ్తోనే బయటకు వచ్చాను నేనైతే. యాక్చువల్లీ ప్రతి మూవీ ఎవరు చూడాలి అని చెప్తా ఉంటాం కదా, అంటే ఏ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఎవరెవరు చూడాలని చెప్తా ఉంటాం కదా. ఈ మూవీ మాత్రం ఎవరు చూడాలనిపించింది అంటే హీరోస్ చూడాలి. చూస్తే పక్కా ఎమోషనల్ అవుతారనిపించింది. ఈ మూవీ చూసినప్పుడు నోస్టాలజిక్ ఫీల్ అయ్యాను. మనం చిన్నప్పుడు ఫేవరెట్ హీరో కోసం చేసే చిన్న పనులు కూడా మళ్ళీ నాకు గుర్తొచ్చేసాయి. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని ఊరికి అనలేదు, హ్యాపీగా వెళ్ళి చూసేయండి. మీ హీరో కోసం మీరు చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాం. అది మరి రివ్యూ. మూవీ ఎంచక్క చూసేయచ్చు.